నరసింహస్వామి శివుడితో ఎందుకు యుద్ధం చేశాడో తెలుసా? అయితే ఈ కథ వినండి. హిరణ్యకశపుడిని సంహరించిన తర్వాత నరసింహస్వామికి ఆగ్రహం తగ్గకపోవడంతో తన భక్తుడైన ప్రహ్లాదుడు నరసింహస్వామి ఆగ్రహం శాంతించడానికి ఎంత ప్రయత్నించినా కూడా శాంతించకపోవడంతో గట్టిగా గర్జించి ప్రపంచాన్ని స్తంభింపేలా చేస్తాడు. అప్పుడు దేవతలందరూ కలిసి ఆ మహాశివుడి దగ్గరకు వెళ్ళి ఎలాగైనా నరసింహస్వామి ఆగ్రహాన్ని తగ్గించాలని కోరుతారు. అప్పుడు శివుడు వీరభద్రుని అవతారమెత్తి నరసింహస్వామి ఆగ్రహాన్ని తగ్గించాలని అనుకుంటాడు. కానీ అది విఫలమవ్వడంతో శివుడు అతి భయంకరమైన శరభావతారం ఎత్తుతాడు. అయితే శరభావతారం సింహపు తల, గద్దపు రెక్కలతో, పొదునైన గోరులు, పొడవాటి తోకతో ఉంటుంది. శరభావతారం నరసింహస్వామితో యుద్ధం చేసి ఓడిస్తుంది. కొంత సమయం తరువాత శరభావతారం శివుడిదే అని తెలుసుకుంటాడు నరసింహస్వామి. దానితో శరభేశ్వరుడు నరసింహస్వామిని తనలో ఐక్యం చేసుకుంటాడు. కథ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరో కొత్త కథతో కలుద్దాం. అంతవరకు కథ కంచికి మనం ఇంటికి.